ఇంటిని వదిలి బయటికి వెళ్ళలేకపోతున్నా. అందరూ ఒకలాగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదని వాళ్ళకి చెప్పలేకపోతున్నానక్కా. వాళ్ళకి ఇప్పుడు మనం అర్థమయ్యేలా చెప్పలేం, కానీ ఇంక మీదట నువ్వు జీవించే జీవితం వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తుంది. యెహోవా యందు మీరు ఆనందంగా ఉండండి. యెహోవాని మాత్రమే మీరు ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండండి. దేవుని సమూహంలో ఉండి దేవుని మీద ఉన్న ప్రేమలో ఎటువంటి కొరత లేకుండా కాపాడుకోండి. ఎవరు మనకి విరోధంగా మాట్లాడారు, ఎవరు మనకి విరోధంగా పనిచేశారో, ఎవరి మాటల నిమిత్తము మీరు మాటల్ని మర్చిపోలేక మనోవేదంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాటన్నిటినీ దేవుడు మర్చిపోయేలా చేయడం మాత్రమే కాక వారు కూడా ఈ కార్యక్రమాన్ని చూసే విధంగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు. ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు. మీ బాధలు మారడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి, మీ అవసరాలు పూర్తవడానికి ప్రతిరోజు సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకని దేని గురించి బాధపడద్దు. మీ బలహీనతలను, మీ సమస్యలను, మీ దరిద్రాన్ని యేసు సిలువలో మోసేశారు. అందువల్ల మీరిక మీద బాధపడద్దు. ఇకపై రోజుల్లో యేసుక్రీస్తు శిలువ బాధల్ని ధ్యానించి ఆయన్ని పట్టుకోండి. ఈ రోజున జరిగింది మర్చిపో అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. ఈ రోజు చాలా మంది వాళ్ల పాపాల్ని తలుచుకుని బాధపడిన మనసుతో వాళ్ళు కష్టపడుతూ ఆత్మపరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుని ఎలనేని ప్రేమని మర్చిపోతున్నారు. మనుషులు మనం చేసిన తప్పుల్ని చూపించి మనల్ని బాధ పెడుతున్నారు. పిశాచి మనలో తప్పుడు ఆలోచనల్ని తీసుకొచ్చి మన ఆత్మపరమైన జీవితాన్ని చెడగొడుతుంది. కాని మన ప్రియదేవుడు యేసుక్రీస్తు వాటి అన్నిటినీ క్షమించి మన పాపాలని మన వెన్నెముకలో ఉంచి సముద్ర లోతులో కాల్చే దేవుడిగా ఉంటున్నారు. అందుకనే అపోస్తులులు పౌలు చెప్తున్నారు, దేవుని తెలుసుకున్న వారిని తప్పుపట్టేవారు ఎవరు? దేవుడే వాళ్ళని నీతిమంతులుగా చేస్తున్నారని. అందువల్ల దేని గురించి బాధపడకండి. నేను యేసు బిడ్డని అని ప్రకటిస్తూ ప్రార్థిస్తూ ఉండండి. తప్పుడు ఆలోచనలు తీసుకొచ్చే పిశాచి మీ నుంచి పారిపోతుంది. ఇప్పుడు ముందుగా జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏంటి మాలతి, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. బాగానే ఉంటావు, నీకేంటి? లేదమ్మా, మంచి ఆఫీసు, చేతి నిండా జీతం, మంచిగానే కదా ఉంటావు, అదే చెప్తున్నాను. అవును, నీ గురించి ఎవరో ఏదో చెప్పారు, ఆ విషయం నిజమేనా? ఏంటమ్మా, ఏమీ జరగలేనట్టు చూస్తున్నావు? రమేష్, ఏంట్రా అన్నయ్య గిన్నయ్య, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వవు గాని
నీ కాలేజీ చదువు కోసమే కదా మీ అమ్మ నా దగ్గర అప్పు తీసుకుంది. ఆ అప్పుని నేను తిరిగి అడిగితే నువ్వేం చెప్పావురా? చదువు ముగించి పనికి వెళ్ళిన వెంటనే డబ్బు ఇచ్చేస్తానన్నావు. ఇచ్చేస్తానన్నా. అయ్యగారు చదువు ముగించారు, ఆ తర్వాత పనికి వెళ్ళాలన్న ఉద్దేశం లేదు. ఇలాగే ఊరు తిరుగుతూ ఉంటావు. నేను డబ్బు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటా. నన్ను చూస్తుంటే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకో? అదే ఉద్యోగం దొరకలేదుగా, దొరికితే ఇస్తానుగా. ఎప్పుడు దొరుకుద్ది? సార్ని పిలిచి పనిస్తారేంటి? మా కంపెనీకి రండి అని. ఉన్న ఉద్యోగంలోనూ ఉండట్లేదు, వేరే ఉద్యోగము ఎతకట్లేదు, ఊరూరు తిరగడమే. మీకు డబ్బే కదా కావాలి, అనవసరంగా మాట్లాడకండి. రేయ్, కోపం వస్తుందా? అయితే నువ్వు డబ్బివ్వరా. ఇవ్వలేవు కదా, మరెందుకురా నీకు కోపం వస్తుంది? ఒరే రమేష్, నువ్వు తిండి తినే దాంట్లో ఉప్పేసుకుంటున్నావుగా. ఒక్క నెలరా నీకు టైం. ఆ లోపు నా డబ్బు నాకు తిరిగి రావాలి, లేదా పోండి. పదరా. నాకొచ్చిన కోపానికి అతన్ని రే వదిలేరా, అతను నిజమేగా చెప్తున్నాడు. నా పరిస్థితి అలా ఉంది. పద. ఇంకా అతనితో నువ్వు టచ్లోనే ఉన్నావా? ఇది వింటుంటే నాకు ఒళ్ళు మండుతుంది. నీకేం అనిపించట్లేదా? అది డబ్బిస్తే ఏవైనా చేస్తుంది. అతను మాట్లాడినందుకు బాధపడకరా. నేను మర్చిపోలేకపోతున్నాను రా. మర్చిపోలేదనుకో, అది నీకేరా ఇబ్బంది. నా వల్ల కాలేదురా. నిన్న కూడా భోంచేసేటప్పుడు అమ్మ కూరలో ఉప్పు సరిగ్గా ఉందని అడిగారు. నాకు తిండిలో ఉప్పేసుకునే తింటున్నావు కదరా అని అతను అడిగిందే గుర్తొచ్చిందిరా. తిండి కూడా ఎక్కట్లేదురా. మనసుని అలా బాధ పెట్టుకోకు, త్వరలో ఉద్యోగం దొరుకుతులే. ఎక్కడ్రా, నేను తిరుగుతూనే ఉన్నాను, ఉద్యోగం మాత్రం దొరకట్లేదే. అక్కయ్య, నేను రంజిత్ చెప్పండి రంజిత్. మాలతి జరిగిన దాని గురించి బాధపడుతూనే ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరెళ్ళి తనతో మాట్లాడితే బాగుంటుందక్క. మాలతి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదక్క, మనసు బాలేదని ఇంట్లోనే ఉంది. మీరు వెళ్ళి. నేను చూసుకుంటాను. నేను ఇక్కడ పక్కనే ఉన్నాను. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను. థాంక్స్ అక్క. సరే. ఏంటి రమేష్, నీ మొహం అదోలాగుంది? ఏమీ లేదక్క. ఉందక్క. ఇలా చూడు రమేష్, జరిగిన దాన్ని తలుచుకుని బాధపడితే ఎక్కువ బాధపడేది నువ్వే. బాగా చెప్పారక్క, నేనేం చెప్పినా వినట్లేదు వీడు. రమేష్, నీ జీవితంలో జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఉంటే నీ మనసు, శరీరమే బాధింపబడుతోంది. అది మర్చిపోయి జరగాల్సింది చూడు నాన్నా. నీకు తెలియకుండానే పెద్ద భవిష్యత్తు ఉంది. దానివైపు పరిగెడుతూనే ఉండు. ఈరోజు నీ జీవితంలో నువ్వు పడే వేదన, అవమానం నీ ముందుకు సాగిపోవడానికి మెట్లవి. ఆ రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. సరే, నేను బయలుదేరతా. సరే అక్క. రంజిత్ విషయం మొత్తం ఫోన్లో చెప్పాడమ్మా. మాలతి, నేను నీకు వాక్యం నుంచి ఆలోచనిస్తాను. దేవుడు నీకు కొత్త కార్యాలు చెయ్యాలంటే నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. పూర్వంలో జరిగినవి అస్సలు ఆలోచించకూడదని దేవుడు చెప్తున్నారు. నువ్వేంటంటే ఇంకా జరిగిన కార్యం గురించే తలుచుకొని
నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకంటూ కొత్త జీవితాన్ని దేవుడు ఉంచారమ్మా. నువ్వు గతంలోనే జీవిస్తూ ఉండిపోతే నువ్వు ఇప్పుడు జీవించే జీవితం ఇంకా భవిష్యత్తు ఖచ్చితంగా బాధింపబడుతుంది. పాత వాటిని మర్చిపోతేనే కొత్తవి పుడతాయి. జరిగినవి ఒక విపత్తు అనుకుని మర్చిపో. ఎక్కువ ఆలోచించుకో. ముందు అందులోంచి బయటికి రమ్మా. సరే, నువ్విప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నావా? లేదక్కా, ఇంటి నుంచి బయటికి వెళ్ళట్లేదు. అందరూ ఒకలా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదని వాళ్ళకి చెప్పలేకపోతున్నానక్కా. వాళ్ళకిప్పుడు అర్థమయ్యేలా చెప్పలేమమ్మా. కానీ ఇంక మీదట నువ్వు జీవించబోయే జీవితం వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తుంది. ముందు ఆ కంపెనీ నుంచి నువ్వు బయటికి రా. నీ పాత కంపెనీ ఎండి మాలతి ఎప్పుడు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. తను మంచి అమ్మాయని చెప్పారు. నీకు మళ్ళీ ఉద్యోగం ఇస్తానని చెప్పే మంచి ఎండి. నిన్ను బాగా అర్థం చేసుకున్న హస్బెండ్. ఇంతకు మించి నీకేం కావాలో చెప్పు. జరిగిందంతా మర్చిపో. మళ్ళీ నీ పాత కంపెనీకి వెళ్ళి జాయిన్ అవ్వు. జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టు. సరే అక్కా. మళ్ళీ చెప్తున్నాను, జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడకమ్మా. ఇక మీదట జరగాల్సిందేంటో చూడు, అంతా మారుతుంది. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? భర్త మాట వినకుండా వేరే ఉద్యోగంలో చేరడం వల్ల వచ్చే సమస్యల గురించి చూసారా? తప్పుడు ఆలోచనలతో వచ్చిన మేనేజర్, అందువల్ల ఊరి వాళ్ల వల్ల అవమానమాట, చివరిగా మనసులో బాధ. మంచిది, దేవుని మాటలు వింటున్న భర్త ఉండడం వల్ల తప్పించుకుంది. ఒకవేళ మీ కుటుంబంలో కూడా ఇలాంటి బాధపడేవాళ్లు ఉన్నారంటే ఈ పరిస్థితులు మారడానికి దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి చల్లారాణి అప్పాదురయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాల్ని పొందండి. యెహోవా నామము మహిమపడును గాక. ఈ రోజున కూడా పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడంలో, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించే భాగ్యాన్ని యెహోవా కృపగా ఇచ్చినందువల్ల యెహోవాని నేను స్తుతిస్తున్నాను, స్తోత్రం చెప్తున్నాను. ప్రేమైన వార్లారా, గత వారము ప్రార్థనా గోపురము పరిచర్య కోసం నేను వెళ్ళినప్పుడు సువార్త సమయము ముగిసి ఆశీర్వాదం కోసం జనం వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థించడానికి వెళ్ళిన సమయంలో కొంతమంది సహోదరీమణులు నా వద్ద పంచుకున్న కార్యము పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మా కుటుంబాలలో గొప్ప మార్పుని యెహోవా ఇచ్చారు. మనశ్శాంతిని పొందుతున్నాము, ప్రశాంతతని పొందుతున్నాము, మా కుటుంబాలలో సంతోషము సమాధానము కనిపిస్తుంది అని కొంతమంది సహోదరీమణులు అధిక సంతోషాన్ని వెల్లడించారు. ఈ రోజుకి ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని ద్వారా ఆశీర్వదిస్తారు. యెహోవా వాక్యం మిమ్మల్ని ఓదార్చును, యెహోవా మిమ్మల్ని ధైర్యపరుస్తారు, యెహోవా మిమ్మల్ని బలపరుస్తారు. యెహోవా ఆశీర్వాదము మీ కుటుంబంలోకి వస్తుంది. చూడండి, పరిచర్య మార్గంలో కొందరు చెబుతారు, జరిగిపోయిన విషయాలలో కొన్ని నేను మర్చిపోలేనివి ఉన్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ నా హృదయంలో, నా ఆత్మలో ఒక దుఃఖము, ఒక వేదన, ఒక భయము కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, సమాధానంతో ఉండలేకపోతున్నాం. ఎందుకంటే జరిగిపోయిన విషయాల్లో అందులో కొన్ని సంఘటనలు, కొందరి మాటలు ఇంకా నా మనసుని గాయపరుస్తూనే ఉన్నాయని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. చూడండి, అందులో కొంతమంది సహోదరిమణులు ఏం చేశారంటే, నేను దేవునికి విరోధంగా పాపం చేసిన ఒక సహోదరుడిని, నేను పాపిగా ఉన్నాను, దేవుని యొక్క సమూహంలో ఒకరోజు మా పాపాలన్నిటినీ ప్రకటించి దేవుని సమూహంలో క్షమాపణ అడిగి ఆ పాపాన్ని క్షమించండి దేవుడా, నన్ను మీ బిడ్డగా మార్చండి దేవుడా అని ప్రార్థించాను. అయినా కూడా నాకు ఆ పాత పాపాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. నేను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు నేను మరణిస్తే ఆ
పరలోక రాజ్యానికి వెళతానా? ఆ విధమైన సందేహం కనిపిస్తుంది. కానీ నా పాపాలు క్షమించబడ్డాయా పడలేదా అనే ఒక సందేహం నిమిత్తము పాత పాపాల గురించి మనం ఈ విధంగా చేశామే, దేవునికి విరోధంగా ఇటువంటి పనులు మనలో కనిపించాయి, దేవునికి ఇష్టం లేని కార్యములు చేశానే అని నాలో ఎప్పుడు చూసినా కూడా ఆలోచన వస్తూనే ఉంటుంది. నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను. అలా చెప్పేవాళ్లు ఉన్నారు. ప్రియమైన వార్లారా, ఒకటి అర్థం చేసుకుందాం. మనం ఆరాధించే యెహోవా క్షమించే దేవుడు, కనికరమగల దేవుడు, ఆయన దయగల దేవుడు. ఆయన సమూహంలో మనము ప్రకటించి, దేవుడా నా పాపాలన్నిటినీ క్షమించండి దేవుడా అని మనస్ఫూర్తిగా హృదయం లోపల నుండి మన పాపాలను ప్రకటించి, మన తప్పుల్ని ప్రకటించి దేవుని సమూహంలో మనల్ని అర్పించుకున్నప్పుడు ఆయన పాపులను ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, పాపాలను క్షమించే దేవుడు కూడా. అందువల్ల మీరు ఏ రోజైతే దేవుని సమూహంలో పాపాలను ప్రకటిస్తారో ఆ రోజే మీ పాపాలను యెహోవా కృపతో క్షమిస్తారు. కృపగా, దయతో యెహోవా తన రక్షణతో, రక్షణ సంతోషంతో మిమ్మల్ని నింపుతారు. ఆ నమ్మకంలోనికి మీరు రండి. ఒకవేళ అది మీరు మర్చిపోలేకపోతున్నారు, నేను ఆలోచిస్తున్నాను, నా పాపాలను ప్రకటించాను, కానీ నాకు పాపాలను దేవుడు క్షమించారా, ఇంకా పాపాలు క్షమింపబడిన పరిస్థితిలోనే ఉన్నానా అనే ఆలోచనల వల్ల ఆత్మలో ఒక సంతోషం లేదంటారు. ఈ రోజు దేవుని సమూహంలో పాపాన్ని ప్రకటించి మీరు, దేవుడా తండ్రి నా పాపాలను క్షమించినందుకు స్తోత్రం చెప్పడం ప్రారంభించండి. దేవుడా మీరు క్షమించే దేవుడు. మీ సమూహంలో నేను కన్నీటితో విన్నవించుకున్న అనే దేవుడా కన్నీటితో చెప్పానుగా, మీరు కృపతో మీ కల్వరి రక్తముతో నా పాపాలన్నిటినీ కడిగారుగా దేవుడా, నన్ను క్షమించారుగా దేవుడా, నన్ను మీ బిడ్డగా మార్చారుగా, నీకు స్తోత్రం అని చెప్పడం ప్రారంభించండి. పాపాలను యెహోవా క్షమించినందువల్ల స్తోత్రం, క్షమాభిక్ష ఇచ్చినందువల్ల దేవునికి స్తోత్రము, యెహోవా మీ బిడ్డగా నన్ను మార్చినందుకు స్తోత్రము. ఆ విధంగా మీరు స్తోత్రం చెప్పను చూడండి, ఆ క్షమాభిక్ష యొక్క నమ్మకాన్ని దేవుడు ఇస్తారు. ఒక రక్షణ సంతోషంతో దేవుడు నింపుతారు. అనవసరమైన ఒక గందరగోళ, అనవసరమైన సందేహము, ఇంతకు ముందు చేసిన పాపాల గురించి ఆలోచనలు యెహోవా తీసివేస్తారు. స్తోత్రం ద్వారా కృప పెరుగుతుంది అన్న వాక్యం ప్రకారం కృప నిండిన దేవుడు ఆయన యొక్క కృప ద్వారా మిమ్మల్ని కాపాడి రక్షిస్తారు. చూడండి, లేఖనంలో కూడా యోసేపు గురించి మనం చూస్తున్నాం. యోసేపుకి విరోధంగా వారి సోదరులు అసూయ నిమిత్తం ఎలాగైనా వాడిని నాశనం చేయాలని తీర్మానించారు. చూడండి, యోసేపు తను చూసిన కళను అన్నిటినీ చెప్తున్నాడు. ఇంకా అధికంగా అసూయ వస్తుంది. అతని తండ్రి యోసేపును ప్రేమిస్తున్న నిమిత్తము ఎన్నో రంగుల అంగీని కొట్టించినందువల్ల ఇదంతా చూసి సహోదరుల్లో అసూయ వస్తుంది. చూడండి, తండ్రి గారు గొర్రెల కాపరిగా వెళ్లిన సహోదరుని గురించిన విచారణ జరపమని అడిగితే యోసేపుని పంపారు. యోసేపు రావడం చూసి సహోదరులందరూ వీడిని ఎలాగైనా చంపేయాలి అని తీర్మానించారు. చూడండి, అందరికీ తెలిసిన విషయమే, వాడిని పెద్ద గోతులో వేశారు. అప్పుడు కూడా ఒక సహోదరుడి ద్వారానే ఆ గోతులోంచి వాడిని తీసే పరిస్థితి ఏర్పడింది. వాడిని అమ్మేస్తున్నారు. చూడండి, అటువంటి పరిస్థితిలో కూడా చూడండి, దేవుని వాక్యం చెబుతుంది యోసేపు యెహోవాతోనే ఉన్నాడు, యెహోవా యోసేపుతోనే ఉన్నారు అని దేవుని వాక్యం కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, పోతుబారు ఇంట్లో ఒక అధికారంలో ఉన్నప్పుడు కూడా, పాపంలో పడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా పాపానికి దూరంగా ఉండి తనని పరిశుద్ధంగా కాపాడుకున్న ఒక సహోదరుడు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ విధంగా తన సహోదరులుగా వాడికి అపాయాన్ని తలబెట్టారు. వాడిని చంపేద్దామనుకున్నారు. కానీ మంచి రోజులు వచ్చాయి. చెరసాలలో ఉన్న యోసేపుని యెహోవా ఒక అధికారిగా, దేశానికి అధికారిగా దేవుడు ఉంచారు. ఆ రోజున దేశమంతటా కరువు కనిపించింది. అందరూ ధాన్యం లేనివారుగా యోసేపు వైపుకు వచ్చారు. చూడండి, ఆ సమయంలో కూడా ఎవరు యోసేపును చంపేయాలి, ఏమీ లేకుండా నాశనం చెయ్యాలి అనుకున్న ఆ సహోదరులు ధాన్యం కావాలని వస్తున్నారు. చూడండి, యోసేపు తన పగని చూపించలేదు. నన్ను చంపాలి అనుకున్నారు కదా అని పగను సాధించుకోలేదు. వాళ్ల మీద కోప్పడలేదు. వారు చేసిన కార్యాన్ని చెప్పలేదు. వాడిలో మనోవేదన లేదు, క్రోధం లేదు. చూడండి, సహోదరుడిని ప్రేమించాడు, తండ్రిని రమ్మని పంపించాడు. తండ్రి వచ్చాడు, అందర్నీ ప్రేమిస్తున్నాడు, అందర్నీ గౌరవిస్తున్నాడు. ధాన్యాలు మాత్రమే కాదు, బహుమతులు ఇచ్చి పంపించాడు. దేవుని ప్రేమతో నింపబడిన యోసేపు పగగలిగిన మనసుతో ఉండకుండా దేవుని ప్రేమతో ప్రేమించిన నిమిత్తము యెహోవా యోసేపుని ఆ దేశానికి గొప్ప పదవిని యెహోవా ఇచ్చి అధికారాన్ని చేసే విధంగా కృపను ఇచ్చి యోసేపుని యెహోవాని ఆశీర్వదించి ఆశీర్వాదంగా యెహోవా ఉంచారు. ఈ రోజుకి ప్రేమైన వార్లారా, మనకి విరోధంగా చెప్పేశారా, మనకి విరోధంగా పనిచేశారా, ఆ కార్యాన్ని, ఆ మాటని మర్చిపోలేకపోతున్నాను, ఆ పనిని మర్చిపోలేకపోతున్నాను, అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దేవుని ప్రేమచే నింపబడండి.
యెహోవాలో మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోండి. మీ ఆత్మ యెహోవాని మాత్రమే స్తుతించాలి, యెహోవాని సేవించాలి. దేవుని సమూహంలో దేవుని మీద ఉంచిన ప్రేమలో కొరత లేకుండా కాపాడుకోండి. ఎవరు మనకి విరోధంగా మాట్లాడారు, ఎవరు మనకు విరోధంగా పనిచేశారో, ఎవరి మాటల నిమిత్తము మీరు ఆ మాటల్ని మర్చిపోలేకపోతున్నానని వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, వాటన్నిటినీ యెహోవా మర్చిపోయేలా చేయడం మాత్రమే కాదు, వారిని ఈ కార్యక్రమాన్ని చూసే విధంగా యెహోవా ఆశీర్వాదంగా ఉంచుతారు. యేసేపు దేవుడు ఈ రోజుకి జీవంగల దేవుడు. ఇంకా మనం చూడొచ్చు, కొన్ని సమయాలలో కుటుంబంలోని వ్యక్తులని పోగొట్టుకుని దాని నిమిత్తము వేదనతో కూడా దుఃఖంతో కూడా ఏ విధంగా జీవించామో, ఈ రోజు కుటుంబంలో వ్యక్తుల్ని పోగొట్టుకున్నామే. ఆ రోజు ఈ విధంగా కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కుటుంబ పెద్ద కావచ్చు, పిల్లలుగా ఉండొచ్చు, లేదా కుటుంబంలో పెద్ద దిక్కు కావచ్చు, లేదా తోబుట్టులు అవ్వచ్చు. పోగొట్టుకున్న దుఃఖం నుండి బయటపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే వారు మనతో మన ఇంట్లో ఉన్న రోజులు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ వస్తువుల్ని చూసేటప్పుడు ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ప్రియమైన వార్లారా, ఈ రోజుకి మీ మధ్యలో దేవుని పరిచయం చేసే విధమైన కృపను దేవుడిచ్చారు. నా భర్త సహోదరుల అప్పాదొరై గారిని పోగొట్టుకున్నప్పుడు దేవుని సమూహంలో దేవుడు తీసుకున్నారు. ఏవైనా సరే మనం మనుషులమే కదా, ఆ నష్టాన్ని ముందుగా భరించలేకపోయాను. అందరి జీవితంలోనూ అటువంటిది వస్తుంది. ఈ రోజుకి ఆయన్ని పోగొట్టుకుని దుఃఖంతో దాన్ని మర్చిపోలేకపోతున్నానే, భరించలేకపోతున్నాను అనుకోవచ్చు. అందరి జీవితాల్లోనూ అది వస్తూ ఉంటుంది, అది మర్చిపోలేరు, ఆ నష్టాన్ని భరించలేరు. కానీ చూడండి, ప్రారంభంలో ఆ వేదన్ని మర్చిపోలేకపోయాను. ఇంట్లో ఎక్కడ చూసినా గుర్తుకొస్తుంది, ఆయన వస్తువులన్నింటినీ చూస్తే అధికంగా గుర్తుకొస్తుంది. అందువల్ల ఆ సమయంలో చూడండి, ఏక మనసుతో ప్రార్థించడానికి ప్రార్థన జీవితంలో ఒక పోరాటం, లేఖనాన్ని ధ్యానించలేని ఒక పోరాటం, ఆత్మపరమైన జీవితంలో ముందుకు కొనసాగలేని ఒక పోరాటం కనిపిస్తూనే ఉంటుంది. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్నారా? దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుని సమూహంలో దేవుడా, కుటుంబంలో ఎవరినైతే పోగొట్టుకున్నామో దేవుడా, వారు మీతో ఉన్నారు. దేవుడా, మీ సమూహంలో ఉన్నారు. రాకలో మేము చూస్తాము. ఆ విధంగా మనం దేవుని సమూహంలో ఆ విధంగా మీరు ప్రార్థించడం ప్రారంభించండి. ఈరోజు నా భర్త సహోదరులు అప్పాదొరై గారు దేవుని సమూహంలో ఉన్నారు, దేవునితో రాబోతున్నారు అన్న నమ్మకం నాలో యెహోవా పూర్తిగా ఇచ్చారు. రాక ఎందు చూస్తున్నాం కదా, అంతవరకు దేవుని రాక కొరకు దేవుని యొక్క పరిచర్యను మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఆ విధంగా అర్పించుకోను యెహోవా ఆత్మ అయిన వారు ఆ బలాన్ని నాకు ఇస్తున్నారు. ఆ దుఃఖాన్ని మర్చిపోయి దేవుని కోసం ముందుకు సాగాలని దేవుని వాక్యం చెబుతుంది. ఫిలిప్పీయులకి 3:13 చెప్పబడి ఉంది, వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగినపడము. దేవుడు పిలిచిన పిలుపుకి పాత్రులుగా మనం ఇకపై ముందుకు కొనసాగాలి. నష్టాన్ని ఆలోచించకండి. వారు రాజాదిరాజు సమూహంలో ఉన్నారు, యెహోవా యొక్క సమూహంలో సంతోషంగా ఉన్నారు. వారు దేవునితో రాబోతున్నారు, మనం వారిని చూడబోతున్నాం. అంతవరకు దేవుని సమూహంలో పిలిచిన పిలుపుకి పాత్రులుగా మనం నడుచుకునే విధంగా, దేవుడా వీరి మధ్యలో నేను చూస్తాను, నా కుటుంబంలో పోగొట్టుకున్న వారిని చూస్తాను, వారిని మీ రాకలో చూస్తాను, ఆ విధంగా మిమ్మల్ని అర్పించి, దేవుడా నన్ను మీ పరిచర్యకు అప్పగిస్తున్నాను, నన్ను మీరు నడిపించండి, దేవుడా మీ రాకలో నేను మీతో ఉండాలి, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని మిమ్మల్ని మీరు అర్పించుకోండి. అర్పించుకోవడం మన బాధ్యత, క్రియ చేయడం యెహోవా చేతిలో ఉంది. ఈ రోజుకి గడిచిపోయిన రోజుల్లో జరిగిన విషయాలను తలుచుకుని దుఃఖించకండి. దేవుని వాక్యం చెబుతుంది, ఎవరో ఏదో చెప్పారన్న మాటలను అన్నిటినీ మర్చిపోండి, స్తోత్రం చెప్పండి. దేవుని సమూహంలో చిరాకు కోపం వద్దు, ఆశీర్వదించి ప్రార్థన చేయండి. మేలు చేస్తానని చెప్పండి. ధన్యులు అనే శ్లాఖ్యాన్ని ఇచ్చారు, కృతజ్ఞత చెప్పండి. ఇటువంటి నష్టానికి మధ్యలో కూడా మీ యొక్క కృపని రెండింతలుగా పొందుతున్నాను, మీకు స్తోత్రము. ఆ విధంగా స్తోత్రం చెప్పండి. యెహోవా గడిచిపోయిన వాటిని మర్చిపోయి భవిష్యత్తులో వాటిని ఆలోచిస్తూ యెహోవా ఉంచిన మేలుని, యెహోవా ఉంచిన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునే విధంగా, యెహోవా నామ మహిమ కొరకు పనిచేయ విధంగా యెహోవా కృప చూపిస్తారు, యెహోవా ఆశీర్వదిస్తారు, చాలా మందికి ఆశీర్వాదంగా ఉంచుతారు. అటువంటి ఆశీర్వాదం ఇచ్చే విధంగా మనమందరం ఉన్న ప్రదేశంలోనే కనులు మూసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్తున్నాం రాజా, కృతజ్ఞతతో మేము స్తుతిస్తున్నాం, మీకు స్తోత్రం చెప్తున్నాం. ఈ రోజున కూడా దేవుడా తండ్రి, గడిచిన రోజులలో జరిగిన విషయాలను మర్చిపోయి ముందుకి కొనసాగేటువంటి ధైర్యాన్ని, భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవుడా. థ్యాంక్ యూ లార్డ్.
మీకు కృతజ్ఞత. గతంలో జరిగిన దాన్ని మర్చిపో అన్న వాక్యం ప్రకారం దేవుడా, యెహోవా, మా కంటి ముందు మీరు ఉంచిన ఆశీర్వాదాలు పొందు విధంగా ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థించే ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఆత్మీయ అయిన వారు ఈ సమయంలో ఎవరెవరైతే మనుషుల మాటలకు దుఃఖపడి ఉన్నారో ఆ మాటలు దుఃఖపరిచేటువంటి, వేదనపరిచేటువంటి మాటలను మర్చిపోయి దేవుడా, ఆత్మీయ అయిన వారిని స్తోత్రించడానికి, తండ్రిగా మేము కృతజ్ఞత చెప్పడానికి, దేవుని ప్రేమతో నింపబడుటకు ప్రతి ఒక్కరికి కృప చూపించండి దేవుడా. ఈ ప్రార్థించే సమయంలో తండ్రి, గడిచిపోయిన కార్యాలని తలుచుకొని దుఃఖపడే విధంగా దేవుడా, దుఃఖపరిచే ఆత్మలు, వేదనపరిచే పరిస్థితులు మారిపోవాలి యేసు నామమున. ఉత్సాహపు ఆత్మగా ప్రతి ఒక్కరిని బలపరచండి దేవుడా. యెహోవా అభిషేకము ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకు కృతజ్ఞత దేవుడా. బలము చేత కాదు, పరాక్రమం చేత కాదు, యెహోవా ఆత్మ అయిన వారి చేత అన్ని నెరవేరునన్న వాక్యం ప్రకారము యెహోవా ఆత్మ అయిన వారన్నిటినీ మరచి యెహోవా నామము మహిమపడు విధంగా దేవుడా ప్రతి ఒక్కరూ పనిచేసేలా బలపరచండి దేవుడా. మీరు ఉంచిన రెండింతలు మేలుని పొందే విధంగా ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి దేవుడా, ఉత్సాహపరచండి దేవుడా. ఆత్మీయ అయిన వారు ప్రార్థనలు విన్నందువల్ల కృతజ్ఞత, మా అర్పణను విన్నందుకు కృతజ్ఞత. ఈ ప్రార్థన సమయంలో దేవుడా, అన్నిటినీ మీ యొక్క నామ మహిమ కొరకు చేయుటకు మీ పరిచర్య చేసేటువంటి శక్తిని, అభిషేకాన్ని మాకు ఇవ్వండి. ఆ విధంగా ఎవరెవరు ప్రార్థిస్తున్నారో దేవుడా, అర్పించే ప్రతి ఒక్కరిని మీ చేతితో వారిని ఉపయోగిస్తున్నందుకు కృతజ్ఞత. మీ నామం మహిమ పడబోతున్నందుకు స్తోత్రం చెప్తున్నాను. మీ శక్తిగల చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. మీ నామం మహిమ పడుతూనే ఉండునుగాక. యేసు ద్వారా ప్రార్థనని వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, యెహోవా మన యొక్క ప్రార్థనని విన్నారు. అర్పించడం మన పని, క్రియ చేయడం యెహోవా చేతిలో ఉంది. ఈ రోజు దేవుని సమూహంలో అర్పించుకున్నందువల్ల ముందుకి కొనసాగే విధంగా, మీ యొక్క పిలుపుకి తమని పాత్రలుగా మారు విధంగా మమ్మల్ని అర్పిస్తున్నామని ప్రార్థించారు కదా. యెహోవా ఇక వచ్చే దినములలో యెహోవా మిమ్మల్ని తమ నామ మహిమ కొరకు ఉపయోగిస్తారు. మిమ్మల్ని యెహోవా ఆశీర్వదిస్తారు, చాలా మందికి ఆశీర్వాదంగా ఉంచుతారు. యెహోవా నామం మహిమపడునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.